హాయ్ అండి. ఈరోజు మీకోసం ఒక కథ. మరి కథలోకి వెళ్తే, సమయం రాత్రి 2 గంటలు. గుబురు గుబురుగా పెరిగిన చెట్లతో దట్టమైన అడవి. ఆ కారు చీకట్లో ఎదురుగా ఏముందో కూడా కనిపించట్లేదు. ఒక తెల్ల డ్రెస్ వేసుకున్న అమ్మాయి మాత్రం ఆ చీకట్లో ఆగకుండా పరిగెడుతుంది. పరిగెత్తి పరిగెత్తి అలసిపోయిందేమో. సడన్గా ఆగిపోయింది. ముందుకు వంగి 2 చేతులతో కాళ్ళు పట్టుకొని రొప్పుతూ అలాగే వేగంగా ఊపిరి పీలుస్తుంది. తన ఊపిరి శబ్దం భయంకరమైన పాంబూసలాగా వినపడుతుంది. ఒక్క నిమిషం అలాగే ఉండి కొద్దిగా తల పైకెత్తి చుట్టూ చూసింది. ఎత్తుగా పెరిగిన పెద్ద పెద్ద చెట్లు చీకట్లో భయంకరమైన దెయ్యాల ఆకారంలో కనిపిస్తూ ఉన్నాయి. వేరే అప్పుడైతే ఆ చీకట్లో అలా ఒంటరిగా దెయ్యం ఆకారాలు చూస్తే కెవ్వుమని కేక వేసేది. కానీ ఇప్పుడు తన నోటి నుండి చిన్న సౌండ్ కూడా రానివ్వదు. వస్తే ఎంత ప్రమాదమో తనకు మాత్రమే తెలుసు. తన వెనక ఎవరైనా వస్తున్నారేమోనని క్షణానికి ఒకసారి తిరిగి చూస్తుంది. కానీ దూరంగా ఏవో జంతువుల వింత వింత శబ్దాలు తప్ప ఎవరు వస్తున్నట్టు లేదు. ఏ మనిషి అలికిడి లేదు. హమ్మయ్యా అనుకుంటూ అక్కడ ఉన్న ఒక పెద్ద చెట్టు చాటున దాని మొదలు ఆనుకొని కూర్చుంది. చంద్రుడి వెన్నెల నేలపై పడనీయకుండా విశాలంగా కొమ్మలు పరుచుకున్న చెట్లు ఆపుతున్నా ఎప్పుడో ఒకసారి గాలి వీచినప్పుడు ఏదో ఒక చోట తన వెలుగును కొద్దిగా పంచుతూనే ఉన్నాడు. మసక చీకట్లో కళ్ళు పెద్దవి చేసుకుని తన అవతారం చూసుకుంది. తన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అడవిలో ఇష్టం వచ్చినట్లు పరిగెత్తేసరికి కొత్త డ్రెస్ చాలా చోట్ల చినిగిపోయింది. ఒంటిపై అక్కడక్కడ ముళ్ళు గీరుకొని చర్మం చిట్లడం వల్ల లైట్గా రక్తం కూడా కారుతుంది. జరిగింది గుర్తు చేసుకుంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ బాధపడుతుంది. అలా బాధపడుతూ ఉండగానే ఏవో అడుగుల చెప్పుడు లీలగా వినిపిస్తుంది. ఎవరో అగంతకులు, బహుశా తను తరుముతున్న వాళ్లే అయి ఉంటారు. క్రమంగా ఆ అడుగుల చెప్పుడు దగ్గరైంది. చెట్టు చాటు నుండి చూసింది. 3 ఉన్నారు. వాళ్ళ చేతిలో ఉన్న మొబైల్ ఫ్లాష్ లైట్స్ వెలుగులో అడవి మొత్తం జల్లెడ పడుతున్నాడు. అదెట్టుపోయిందో లేరా, ఈ చీకట్లో ఇంత శ్రమ అవసరమా, వెనక్కి వెళ్ళిపోదాం అన్నాడు ఒకతను. లేదురా, అది దొరకకుండా వెనక్కి వెళ్తే బాస్ మనల్ని ప్రాణాలతో వదలడు. ఇక మనకు రావాల్సిన డబ్బు కూడా మన చేతికి రాదు. అది ఇక్కడే ఎక్కడ ఉండి ఉంటుంది, జాగ్రత్తగా వెతకండి. ఒక గుబురు గడ్డం వాడు ఆర్డర్ వేసినట్లు చెప్పాడు. మిగతా 2 ఆ ఏరియా మొత్తం వెతుకుతున్నారు. వాళ్ళు తనకి దగ్గరకు వస్తున్నారు. ఇంకా సేపట్లో తను దాక్కున్న చెట్టు దగ్గరికి వచ్చేస్తారు. తన ఒళ్ళు వణుకుతూ ఉంది. భయంతో చెమటలు పడుతూ ఉన్నాయి. వాళ్ళను కొట్టడానికి చేతికి ఏమైనా దొరుకుతుందేమోనని చూసింది. కానీ దగ్గరలో ఏం లేవు. తను కదిలితే తన వైట్ డ్రెస్ అంతా చీకట్లో కూడా ఈజీగా వాళ్ళ కంటపడే అవకాశం ఉంది. దేవుడా, ప్లీజ్ దేవుడా, వాళ్ళకు దొరకకుండా చూడు ప్లీజ్ అంటూ తలుచుకుంటుంది. దేవుడు ఆ మొర విన్నాడేమో. మరోవైపు పొదల్లో కుందేల్లాంటిదేదో పరిగెత్తింది. ఆకుల అలికిడికి వినపడగానే ఆ 3 అటువైపు అంటూ గట్టిగా అరుస్తూ లైట్ చూపించుకుంటూ పరిగెత్తారు. అక్కడ వాళ్ళకేమీ కనిపించకపోతే నెక్స్ట్ ఇటువైపు వస్తారని మనసు హెచ్చరించటంతో ఇక అక్కడ ఉండకూడదని మళ్ళీ పరుగు మొదలుపెట్టింది. ఎటువైపు అనేది ముఖ్యం కాదు, వాళ్ళకు దొరకకూడదు, అదొక్కటి తన ఆలోచన. ఈసారొక పదునుగా ఉన్న ఎండిన కొమ్మ నడుము దగ్గర ఉన్న డ్రెస్ని తగులుకుంది. గట్టిగా లాగటంతో డ్రెస్ చినికింది. దాంతో పాటు నడుంపై గీక్కుపోయి రక్తం బాగా వస్తుంది. అమ్మా అంటూ నోటి వెంట రాబోయిన అరుపును అలాగే ఆపేసి ముందుకు నడిచింది. ఆ నడవటం ఒక పెద్ద ముళ్ళపై కాలు వేసింది. సుకుమారమైన పాదాలు, చెప్పులు కూడా లేకపోవటంతోనే శరీరం బరవంతా కాలుపైన మోపిందేమో. ముళ్ళు సర్రుమని పాదం లోపల దాకా దిగబడింది. అమ్మా అంటూ గావు కేక వేసింది సారి. నిశ్శబ్దం రాజ్యమేలుతున్న అడవిలో ఆమె అరుపు ప్రద్దనించింది. తనను వెతుకుతున్న వారికి ఆ అరుపు వినిపించే ఉంటుంది అని ముందుకు పరిగెద్దామనుకుంది. కానీ మరో అడుగు కూడా ముందుకు వెయ్యలేక అక్కడే కూలబడింది. ఆ దుర్మార్గులు తన వైపు వస్తున్నారని దానికి సాంకేతంగా దూరంగా మాటలు వినిపిస్తూ ఉన్నాయి. తన భర్తని దారుణంగా చంపిన ఆ రాక్షసులు ఇప్పుడు తన్ని కూడా చంపటానికి వస్తున్నారు. వాళ్లకు దొరకకూడదు, ఎలాగైనా తప్పించుకోవాలి అని మెల్లగా పాకుతుంది. నేలపై బల్లా పాకుతూ
కొంత దూరం వెళ్లేసరికి మళ్ళీ తనకు దగ్గరలోనే లైట్స్ వెలుతురు కనిపించాయి. ఏదైతే అదయిందని ఉన్న చోటునే నేలను కరుచుకొని కదలకుండా పడుకుంది. వాళ్ళలో ఒకడు తన దగ్గరకు వచ్చాడు. తనను చూడవద్దు చూడవద్దు అనుకుంటూ మనసులో జపం చేసుకుంటుంది. వాడక్కడ ఎవరు లేనట్లే పక్కకు వెళ్ళిపోయాడు. ఒక 5 నిమిషాలు వెతికినా ఎవరు కనిపించకపోయేసరికి తనని వెతుకుతున్న వాళ్ళు అక్కడి నుండి ముందుకు వెళ్లారు. ఊపిరి పీల్చుకుంటూ లేవబోయింది. తన ఒంటికి ఏదో బంకలాగా అంటుకున్న ఫీలింగ్. నేలపై నుండి లేవలేకపోతుంది. కళ్ళు పెద్దగా తెరుచుకొని చూసింది. చుట్టూరా మొత్తం బురద. ఆ బురద అంటుకొని అందులో కలిసిపోయిందేమో. తన వైట్ డ్రెస్ కూడా వాళ్ళకు కనిపించలేదు. బలవంతంగా లేస్తే లేవగలుగుతుందేమో కానీ తనకిప్పుడు లేవాలని లేదు. మెత్తటి బురదపై పడుకుంటే అలసిపోయిన దేహానికి కాస్త హాయిగా ఉంది. అన్నిటికీ మించి ప్రస్తుతానికి అదే తనకి సేఫ్ ప్లేసు. ఎవరి కంట పడకుండా ఉండడానికి. వెల్లకిలా పడుకొని ఆకాశంలో కనిపిస్తున్న నక్షత్రాల వైపు చూస్తుంది. మసగ్గా కనిపిస్తున్నాయి. దూరంగా ఉన్నందుకు కాదు, తన చూపుకు అడ్డొచ్చిన కన్నీరు వల్ల. అసలు ఇదంతా తన వల్లే జరిగింది అనుకుంటూ జరిగింది గుర్తు చేసుకుంది. వారం రోజుల క్రితం అనన్య శ్రీరామ్ల మొదటి పెళ్లి రోజు. ఉదయం 7 గంటలకు లేవగానే ఛార్జింగ్ పెట్టిన ఫోన్ తీసుకుని మెసేజెస్ ఏమైనా ఉన్నాయేమోనని చెక్ చేస్తుంది అనన్య. బర్త్డే అంటే చాలా మంది గుర్తించుకుంటారు కానీ పెళ్లి రోజు ఎవరు గుర్తించుకుంటారు? 2-3 దగ్గర వాళ్ళు మాత్రమే విష్ చేశారు. మర్చిపోయిన వాళ్ళకి గుర్తు చేసి విష్ చేపించుకోవటానికే కదా స్టేటస్లు ఉన్నాయి అనుకుంటూ వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ మ్యారేజ్ ఫొటోస్ పెట్టి కింద ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ, ఎవ్రీడే ఈజ్ ఏ స్పెషల్ డే విత్ యూ, యూ మేడ్ మై లైఫ్ ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్ అంటూ ఒక కొటేషన్ రాసి పోస్ట్ చేసేసింది. ఇక నిమిషానికి ఒక మెసేజ్, విషెస్ వస్తూ ఉంటే హ్యాపీగా నవ్వుతూ అందరికీ థ్యాంక్ యూ అంటూ మెసేజ్కి ఎమోజీ ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. అప్పుడే జాగింగ్ చేసి షూ విప్పి ఇంట్లోకి వచ్చిన శ్రీరామ్ ఏంటో అమ్మాయి గారు ఫుల్ ఖుష్గా ఉన్నారు అంటూ తన దగ్గరకు వచ్చాడు. ఈరోజు ఏంటి స్పెషల్? సీరియస్గా అడిగింది శ్రీరామ్ని చూస్తూ. మన మ్యారేజ్ డే టక్కున సమాధానం ఇచ్చాడు. గుర్తుందా? ఇంకా నయం, మర్చిపోయారనుకున్నాం. అయినా గుర్తున్నప్పుడు కనీసం విష్ చేయాలి కదా. ఓకే ఇప్పుడు చేస్తానుగా, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ బేబీ అంటూ నవ్వుతూ తనను దగ్గరకు హగ్ చేసుకోబోయాడు. శ్రీరామ్ని దూరం నెట్టేస్తూ, ఊర్లో వాళ్ళందరూ చెప్పిన తర్వాత నువ్వు చెప్తావా? నీ విషెస్ని నీ దగ్గరే ఉంచుకో అంటూ కోపంగా చూసింది. అయ్యో అదేం లేదు, నాకు గుర్తుంది కాబట్టే నువ్వు నిద్రపోతున్నాం. ఫస్ట్ విష్ నాదే ఉండాలని ఫోటో ఎడిటర్లో మన ఫోటోస్ సూపర్గా మాడిఫై చేసి నైట్ 12కే నీకు మెసేజ్ పంపించాను. మార్నింగ్ లేవగానే చూసి సర్ప్రైజ్ అవుతావనుకున్నాం. చూడలేదా? అనన్య తన మొబైల్ చూపిస్తూ. అవునా, అయితే తమరి మెసేజ్ ఏదో కాకెత్తికెళ్ళిందా? అనన్య చాట్లో తన మెసేజ్ కనిపించకపోయేసరికి కంగారుగా తన మొబైల్లో వాట్సాప్ ఓపెన్ చేసి చూశాడు. షట్, మెసేజ్ సెండ్ చేశా కానీ మొబైల్ డేటా ఆఫ్లో ఉంది, చూసుకోలేదు. సారీ బేబీ అంటూ తన గడ్డం పట్టుకుని బతిమలాడాడు. ప్రేమంటూ ఉంటే కదా, మ్యారేజ్ యానివర్సరీకి ఒక స్పెషల్ ప్రోగ్రాం లేదు, సర్ప్రైజ్ గిఫ్ట్ లేదు అంటూ స్టార్ట్ చేసింది. శ్రీరామ్ బుర్ర గొక్కుంటూ, కరోనా టైంలో స్పెషల్ ప్రోగ్రామ్స్ ఏం ప్లాన్ చేస్తాం? ఇంతకీ టిఫిన్ ఏమైనా చేసావా? ఆఫీస్కి టైం అవుతుంది. ఇవాళ నోవంట, ఓన్లీ స్విగ్గీ. అలాగే సాయంత్రం ఫ్రెండ్స్తో బాతకాని కొడుతూ టైం వేస్ట్ చేయకు. ఈవినింగ్ షాపింగ్కి వెళ్ళి అటు నుండటే రెస్టారెంట్కి వెళ్దాం. అమ్మయ్య బతికిపోయా, ఇవాళైనా మంచిగా తనకిష్టమైన ఐటమ్స్ తినవచ్చు అని మనసులో అనుకుంటూ బాత్రూంలో దూరిపోయాడు. షట్, ఈవినింగ్ త్వరగా వెళ్దామనుకున్న రోజే ఆఫీస్లో ఏదో ఒక మీటింగ్ ఉంటుందనుకుంటూ అరగంట నుండి ఆపకుండా అందరికీ క్లాస్ పీకుతున్న బాస్ వైపు, చేతుకున్న వాచ్ వైపు నిమిషానికోసారి చూసుకుంటున్నాడు. అది గమనించాడేమో బాసు సీరియస్గా, మిస్టర్ శ్రీరామ్, డూ యూ హ్యావ్ ఎనీ అదర్ ఇంపార్టెంట్ వర్క్ దెన్ దిస్ మీటింగ్? ఆయన అడగతాడని ఎక్స్పెక్ట్ చేయకపోవటంతో ఎస్ అని పెదవులు చెప్తుంటే కూడా తమాయించుకుని నో సార్ అంటూ తల అడ్డంగా ఊపాడు. పర్లే చెప్పు, మళ్ళీ రెట్టించి అడిగాడు. వైఫ్ వెయిటింగ్ సార్ షాపింగ్ మాల్లో అంటూ చిన్నగా నసిగాడు. అయితే వెళ్ళు, ఇంకా ఎందుకు ఇక్కడే కూర్చున్నావు? వెటకారంగా అన్నాడు, నిజంగా అన్నాడో అర్థం కాక అయోమయంగా అలాగే చూస్తున్న శ్రీరామ్ని చూసి పక్కున నవ్వేశారాయన. ఐ నో మై బాయ్, ఆఫీస్లో బాస్కి కోపం వస్తే 2 మాటలని వదిలేస్తారు, కానీ ఇంట్లో బాస్కి కోపం వస్తే
ఏం చెప్పినా కన్విన్స్ అవ్వరు. అసలే ఇవాళ మీ పెళ్లి రోజు కదా, నీ స్టేటస్లో చూసాలేవోయ్, ఏమైనా తేడా వస్తే వారం రోజులు ఉపవాసమే ఇక నీకు. యూ కెన్ లీవ్ నౌ అంటూ భుజం తడ్డంతో సబ్రం ఆచార్యాలతో థ్యాంక్ యూ సార్ అంటూ తన బ్రీఫ్ కేస్ తీసుకొని ఇదంతా కల కాకూడదనుకుంటూ ఆయన మనసు మారకముందే జంప్ అయిపోవాలని వేగంగా అక్కడి నుండి వెళ్ళబోయాడు. డోర్ తీసుకుని వెళ్ళబోయేంతలో వెయిట్ మై బాయ్ అని బాస్ గంభీరంగా అనడంతో ఆయనకి మళ్ళేం గుర్తొచ్చిందో అనుకుంటూ అయోమయంగా వెనక్కి తిరిగి వచ్చాడు. ఆయన సైగ చేయటంతో దగ్గరలోనే ఉన్న ఆయన పిఐ ఒక కవర్ తెచ్చి బాస్ చేతికిచ్చింది. బాస్ స్వయంగా తన చేతులతో ఆ కవర్ శ్రీరామ్ చేతిలో పెడుతూ నీ పెళ్లి రోజు గిఫ్ట్, కంగ్రాట్స్ అన్నాడు. ఎగ్జైట్మెంట్గా కవర్ ఓపెన్ చేసి చూస్తే అది తన ప్రమోషన్ లెటర్. సంతోషంతో గాల్లో తేలిపోతూ ఎస్ అంటూ పిడికిలతో ఎయిర్లో ఒక పంచిచ్చాడు. జలసితో కొందరు హ్యాపీగా, కొందరు మొక్కుబడిగా, కొందరు చప్పట్లు కొడుతుండగా బాస్కి షేక్ హ్యాండ్ ఇస్తూ థ్యాంక్ యూ సార్, ఇట్స్ ఏ బిగ్ సర్ప్రైజ్ ఫర్ మీ అంటూ ఆయన బ్లెస్సింగ్స్ తీసుకొని హ్యాపీగా బయటకు వచ్చేశాడు. అదే హ్యాపీ మూడ్లో జాలీగా కారు నడుపుతూ ఆయన్నే షేర్ చేసిన లైవ్ లొకేషన్ ద్వారా షాపింగ్ మాల్కి రీచ్ అయ్యాడు. కార్ పార్క్ చేసి మెల్లగా బట్టల షాప్లో ఉన్న తన వైఫ్ దగ్గరికి వెళ్ళాడు. అప్పటికే చాలా లేట్ అయిందేమో, అనన్య చాలా సీరియస్గా ఉందో, ఈ సమయంలో అనన్యకి ప్రమోషన్ విషయం చెప్పినా పెద్దగా రియాక్ట్ కాదేమో, తీరిగ్గా ఇంటికెళ్ళాక చెప్పి తనని సర్ప్రైజ్ చేద్దామనుకున్నాడు. ఒక 4 కవర్లు అతని చేతిలో పెట్టి ముందుకు నడిచింది. హమ్మయ్య, ఇంత త్వరగా తన షాపింగ్ అయిపోతుంది, ఇక డైరెక్ట్గా రెస్టారెంట్కి వెళ్ళవచ్చు అనుకుంటూ సంబరపడిపోతున్న అతని సంతోషం కాలే పెనం మీద పన్న నీటి చుక్కలా ఆవిరైపోయింది. అసలు షాపింగ్ అప్పుడే మొదలెట్టిందట. ఫస్ట్ కొన్న 4 కవర్లు, వెయిటింగ్ ఛార్జ్, మరి బ్రైట్గా వెలుగుతున్న లైట్ల మధ్య బోల్డన్ని సెల్ఫీల నిండా కుప్పల కొద్ది చీరలు నీట్గా సర్ది పెట్టున్న షాప్లోకి తీసుకువెళ్ళింది. వంగి వెల్కమ్ సార్ అని నవ్వుతూనే ఏం కావాలి అంటూ కూపీలాగారు గేట్ దగ్గరున్న ఇద్దరు. వాళ్ళు శారీస్ అనగానే చూపించిన వింగ్ వైపు వెళ్లారు. ఏం కావాలి మేడం అని నవ్వుతూ పలకరించాడు ఒక సేల్స్ బాయ్. అదే వాడికి ఆ రోజు చివరి నవ్వేమో. ఈ మోడల్లో వేరే కలర్ ఉందా, ఈ కలర్లో వేరే మోడల్ ఉందా, ఇలా ఓ 2 గంటల పాటు సాగింది షాపింగు. సెల్ఫ్లో ఉండవలసిన చీరలన్నీ బల్లపై అడ్డదిడ్డంగా పడి ఉన్నాయి. ఒక చీర చూపించి బాగుందా అని అడుగుతుంది. శ్రీరామ్ బాగుందనగానే ఇలాంటి కలర్వి నాకు చాలా ఉన్నాయి, వేరే తీసుకుందాం అంటుంది. చివరకు ఒక 4 సెలెక్ట్ చేసుకుంది. ఇవేమంత బాగోలేవంటే ఇవే ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అంటుంది. మొదట్లో క్లోజప్ ప్యారలలాగా నవ్వులు చిందిస్తూ ఉన్న సేల్స్ బాయ్ చివరిలోకి వచ్చేసరికి సెన్సురైన్ యార్డులా నరాలు జీవమంటున్నాయా బాధాకరంగా ఫేస్ పెట్టాడు. కార్డుతో అమౌంట్ పే చేసి షాపింగ్ చేసిన కవర్లన్నీ మోసుకొచ్చి కారులో పడేశాడు. శ్రీరామ్ డ్రైవ్ చేస్తుంటే అనన్య ముందు సీట్లో తన పక్కన ఏం మాట్లాడకుండా కూర్చుంది. ఇంకా కోపం పోలేదా కళ్ళెగరేస్తూ అడిగాడు. కోపం ఏమీ లేదు, అలా కోపం ఉన్నట్లు యాక్ట్ చేశా కాబట్టి ఇంత షాపింగ్ చేస్తున్నా సైలెంట్గా ఉన్నావు, లేకుంటే మధ్యలో ఎప్పుడే వెళ్దామని గోల చేసేవాడివి నవ్వుతూ అంది అనన్య. ఓ మై గాడ్, ఇంత చీటింగా అంటూ తనుకు నవ్వేశాడు. సరే కానీ ఆఫీస్లో ఎందుకు లేట్ అయిందని అడగవా, తెలుసు నీకు ప్రమోషన్ వచ్చింది అంతేగా. శ్రీరామ్ షాక్ అయిపోయాడు. అరే నీకు సర్ప్రైజ్ చేద్దామనుకున్నా, ఇంకా ఈ విషయం నేను ఎవరికి చెప్పలేదుగా, కానీ నీకెలా తెలుసు అంటూ ఆశ్చర్యపోతూ అడిగాడు. ఓసారి చూడు అని శ్రీరామ్ కొలీగ్స్వి ఫేస్బుక్లో పోస్టులు, వాట్సాప్లో స్టేటస్లు చూపించింది. బాస్ తనని హక్ చేసుకుంది, ఫోటో స్టేటస్గా పెట్టి సూపర్ కంగ్రాట్స్, మీరు గ్రేట్ బాస్ అంటూ ఆయన్ని కాకపడుతున్నారు. తన సర్ప్రైజ్ ప్లాన్ చెడగొట్టేశారని ఫ్రెండ్స్పై చాలా కోపం వచ్చింది. శ్రీరామ్ మూడాఫ్ అయినట్లు అనిపించడంతో అనన్య అతని చేతిపై తన చెయ్యి వేసి మెల్లగా నొక్కింది. కారు పక్కకు ఆపమని అడగడంతో కొంచెం ట్రాఫిక్ తక్కువగా ఉన్న దగ్గర రోడ్డు పక్కకు కారు ఆపాడు. కాస్త నిర్మానుష్యంగా ఉండే ప్రాంతం కాబోలు, జనసంచారం, వెహికల్స్ ఎక్కువగా లేవు. అనన్య తన సీట్ బెల్ట్ తీసుకుని శ్రీరామ్ వైపుకు వంగింది. తనేం చేస్తుందో శ్రీరామ్కి అర్థమయ్యే లోపే తన ఎర్రటి పెదవులు శ్రీరామ్ పెదవులతో పెనవేసుకున్నాయి. ఇంత పబ్లిక్గా వద్దు అంటూ దూరం నెడుతున్నా శ్రీరామ్
జుట్టు పట్టుకొని మరీ దగ్గరకు లాక్కుంది. పరిసరాల్ని మర్చిపోయి కళ్ళు మూసుకొని ఆ చుంబనాన్ని ఆస్వాదించుకున్నారిద్దరూ. ఒక నిమిషం ఒక యుగంలా గడిచిందా సమయంలో. టక్ 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 అని విండో డోర్పై ఎవరో కొట్టినట్లు అనిపించడంతో ఈ లోకంలోకొచ్చారు. ఎవరో తమ కారు పక్కనే బైక్పై ఉన్నారిద్దరూ. అనన్య భయంతో వెనక్కి జరిగి తన సీట్లో కూర్చుంది. తప్పు చేస్తూ దొరికిపోయామేమోననే ఫీలింగ్ మహా చెడ్డది. వాళ్ళు మళ్ళీ విండోపై టక్ టక్ అంటూ కొట్టారు. అనన్య వద్దంటున్న వినకుండా కారు విండో కిందకు దించాడు శ్రీరామ్. ఒకడు పెరిగిన గడ్డంతో రఫ్గా ఉన్నాడు. ఏం చేస్తున్నారు ఇడా అంటూ దబాయించాడు. మరొకడు లోపలికి తొంగి చూస్తున్నాడు అనన్య వైపు. అనన్య భయపడుతూ ఉంటే శ్రీరామ్ తన వైఫ్ కంట్లో డస్ట్ పడితే ఊతుంది అంటూ తన్ను కవర్ చేశాడు. విండో మూసిన కారులోకి డస్ట్ వచ్చిందా? వైఫ్ అయితే ఇంట్లో చేసుకొని రొమాన్స్లు, గిట్ల పబ్లిక్లో కాదు అంటూ పోపో అన్నట్లుగా చెయ్యూపాడు. సినిమాలో హీరో అయితే కార్ దిగి నీకెందుకురా అని వారితో ఫైట్ చేసేవాడేమో. త్వరగా అక్కడి నుండి వెళ్ళిపోవాలని కార్ని ముందుకు పోనిచ్చాడు శ్రీరామ్. ఇద్దరి మధ్య 2 నిమిషాల మౌనం. ఉన్నట్టుండి ఇద్దరు ఒకేసారి నవ్వేశారు. సూపర్ థ్రిల్లింగ్గా ఉంది కదా కన్ను గీటుతూ అన్నాడు శ్రీరామ్. సర్ప్రైజ్ అంటే ఇలా ఉండాలి. చూసావా ఈ థ్రిల్లు ఎంత బాగుందో అంటూ శ్రీరామ్ భుజంపై వాలిపోయింది. అదే హ్యాపీ మూడ్లో కబుర్లు చెప్పుకుంటూ రెస్టారెంట్కి చేరుకున్న వీళ్ళు వాళ్ళ కార్ని ఒక బైక్ ఫాలో అవ్వటం మాత్రం గమనించలేదు. ఇద్దరు కాస్త ప్రైవసీగా ఉన్న చోట్ల సెటిల్ అయ్యారు. ఎదురెదురుగా ఉన్న చైర్స్లో కూర్చున్నారు. రెస్టారెంట్లో బ్రైట్ లైటింగ్ ఏం లేకుండా డిమ్గా చీకటిగా ఉంది. ఓవైపు గోడ మీదున్న టీవీలో ఇండియా ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ హైలైట్స్ వస్తున్నాయి. ఎవరు వేరే టేబుల్పై ఉన్నా వాళ్ళని పట్టించుకునే పొజిషన్లో లేరు. వెయిటర్ వచ్చి మెనూ కార్డు ఇచ్చి వెళ్ళాడు. అనన్య దాన్ని తిరగేస్తూ శ్రీరామ్ వైపు చూసింది. శ్రీరామ్ చూపంతా మ్యాచ్ వైపే ఉంది. ఇవేం పట్టించుకునే ధ్యాసలో లేడు. శ్రీరామ్ చెయ్యి పట్టుకుని మెనూ అతని చేతిలో పెట్టి ఏదైనా ఆర్డర్ చేయి ఫస్ట్, ఆకలిగా ఉందంటూ మొహం పక్కకు తిప్పుకుంది. వెయిటర్ని పిలిచి స్టార్టర్స్ అవి చెప్పి ఆ తర్వాత అంటే అవి తిన్నడం అయిపోయేసరికి బిర్యానీ తీసుకొని రమ్మని చెప్పాడు. అతను వెళ్ళగానే మళ్ళీ మ్యాచ్ వైపు చూడసాగారు. మ్యాచ్ చూడ్డానికి వచ్చామా, ఇక్కడికి సీరియస్గా అడిగింది అనన్య. లేదు, డిన్నర్కి వచ్చాం, కానీ మ్యాచ్ ఇంట్రెస్టింగ్గా ఉందని స్కోర్ చూస్తున్నా అంటూ నసుకుతాడు. ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్లో ఎలాగూ మ్యాచ్ చూస్తావుగా, ఇవాళ చూడకుంటే ఏం? తన గొంతులో చిరాకు ప్రధ్వనిస్తుంది. మీ ఆడవాళ్ళకి షాపింగ్ ఎలానో మాకు క్రికెట్ అలా అనన్య, అది మా వీక్నెస్ అంతే. నీకు తెలుసుగా నా క్రికెట్ అంటే ఎంత ఇష్టమో. అవును తెలుసు, కానీ మన పెళ్లికి ముందు నాతో చాట్ చేసేటప్పుడు ఏమనేవాడివి? నీకు ఇష్టమైన మ్యాచ్ వస్తుంది చూడవచ్చు కదా అంటే, నాకు మ్యాచ్ కంటే నీతో చాట్ చేయటమే ఇష్టం అనేవాడివి కదా. ఇప్పుడు నేను ఎదురుగా ఉన్నా నన్ను పట్టించుకోకుండా మ్యాచ్ చూస్తుంటే నాకు ఎలా ఉంటుందో తెలుసా? చేతులు బల్లకేసి కొడుతూ అంటుందనన్య. సరేలే ఇక వదిలే, ఇక మ్యాచ్ చూడను అంటూ అనన్య 2 చేతులు పట్టుకుని టేబుల్పై మోచేతులు ఆంచి తన కళ్ళలోకి సూటిగా చూడడం మొదలుపెట్టాడు. అనన్య కోపం ఫ్రిడ్జ్లో నుండి బయట పెట్టిన మంచుగడ్డలా కరిగిపోతుంది మెల్లగా. ఐ లవ్ యూ అను, హస్కీగా ఉంది అతని వాయిసు. లవ్ యూ టు రామ్, ఇంకా స్వీట్గా ఉంది తన వాయిసు. ఇంతలో బిగ్గరగా క్లాప్స్ కొడుతున్నారు. రెస్టారెంట్లో తమ చుట్టూ ఉన్న వాళ్ళు తమ లవ్ సీన్ అందరికంట పడిందేమోనని కంగారుగా చేతులు విడిచిపెట్టి చుట్టూ చూశారు. ఇద్దరు ఒకేసారి. ఒక్కరు వీరి వైపు చూడట్లేదు సరికదా, టీవీ వైపు చూస్తూ పల్లికిలిస్తున్నారు అందరూ. కొంపదీసి ఇండియా అప్పుడే విన్ అయిపోయిందా? కోహ్లీ సెంచరీ ఏమైనా చేశాడా అని టీవీ వైపు చూస్తే ఒక సీన్ని మళ్ళీ మళ్ళీ టెలికాస్ట్ చేస్తున్నారు. ఒక ఇండియా అబ్బాయి ఆస్ట్రేలియా అమ్మాయికి స్టేడియంలో మోకాలపై కూర్చొని రింగ్తో ప్రపోజ్ చేస్తున్నాడట. ఆ అబ్బాయి ప్రపోజల్కి ఆమె షాక్ అయి సర్ప్రైజ్గా ఫీల్ అయి లాస్ట్కి ఎస్ చెప్తుంది. ఆ సీన్ చూసి అనన్య కూడా ఎగ్జైట్ అయిపోతుంది. ఆ అమ్మాయి నిజంగా చాలా సర్ప్రైజ్ అయి ఉంటుంది కదా అంటూ శ్రీరామ్ని చూస్తుంది. శ్రీరామ్ ఏదో చెప్పబోయేంతలో వెయిటర్ వాళ్ళ ఫుడ్ తీసుకువచ్చి సర్వే చేస్తాడు. అంతలో కేబుల్ ప్రాబ్లం రావటంతో టీవీ ఆఫ్ చేసి మంచి మ్యూజిక్ పెడతారు రెస్టారెంట్ వాళ్ళు. శ్రీరామ్ వాళ్ళు ఆర్డర్ చేసిన ఐటమ్స్ కూడా వస్తాయి. ఎన్నాళ్ళయింది టేస్ట్ ఫుడ్ తిని అన్నట్లుగా
గాబరాగా తింటున్నాడు శ్రీరామ్. లైఫ్ రొమాన్స్ అయిపోయింది కదా రామ్ అంటుంది అనన్య. ఏంటి అన్నట్లుగా ప్రశ్నార్థకంగా చూస్తాడు శ్రీరామ్. పెళ్లికి ముందు లవ్, చాటింగ్స్, వీడియో కాల్స్, సర్ప్రైజ్ గిఫ్ట్స్, పార్టీసు, మూవీస్కి వెళ్ళటం, ఫొటోస్ దిగటం ఇవన్నీ చాలా థ్రిల్లింగ్గా అనిపించేవి. నా బర్త్డే రోజు మా పేరెంట్స్కి తెలియకుండా మా ఇంట్లో కేక్ కట్ చేయటం, ఇలా నువ్వు నా కోసం చేసే చిన్న పనైనా పెద్ద సాహసంలా అనిపించేది. నా కోసం మీ పేరెంట్స్ని వదులుకుంటానన్నప్పుడు నా కోసం నువ్వు ఏదైనా సాక్రిఫైస్ చేస్తావనుకున్నాం. కానీ కనీసం టీవీ రిమోట్ కూడా ఇవ్వవు కదా, పైగా రోజంతా ఇంట్లోనే టీవీనే చూస్తావు కదా అని భారీ డైలాగ్స్. పెళ్లికి ముందు రోజు 100 సార్లు ఐ లవ్ యూ అనే మెసేజ్లతో వాట్సాప్ నిండిపోతే నాపై ఎంత ప్రేమ అనుకునేదాన్ని. ఇప్పుడు ఆఫీస్లో పనుంది, లేట్ అవుతుంది లాంటి మెసేజ్ తప్ప ఏమీ ఉండవు నీ దగ్గర నుండి. ఆడపిల్లను కదా చాలా ఆశపడుతుంటా. నువ్వు నా కోసం అది చేయాలి, ఇది చేయాలి అని సర్ప్రైజ్గా ఏ రోజైనా ఎటైనా తీసుకువెళ్తావని. కానీ నీకు ఇవేం పట్టవు కదా, ఎలాగో పెళ్ళైపోయింది కదా, ఇంకేం పట్టించుకోవాలి అన్నట్లు ఉంటావు. పట్టించుకుంటాను కాబట్టే కదా ఇవాళ 25,000 షాపింగ్ చేసినా ఏమనలేదు నిన్ను. సరే ఒకటి చెప్తా వినోనన్య, పెళ్లికి ముందు నా టార్గెట్ నువ్వు మాత్రమే. నీతోనే జీవితం అనుకున్నా కాబట్టే నీకోసం ఏమైనా చేయాలనిపించేది. ఆఖరికి నా గుండె తీసేవమన్నా ఇద్దునేమో. ఎంతో కష్టపడి పెద్దల్ని ఒప్పించుకొని పెళ్లి చేసుకున్నాక నెక్స్ట్ టార్గెట్ ఏముంటుంది? బాగా సెటిల్ అయి ఇద్దరం హ్యాపీగా లైఫ్ గడపటమేగా. దానికోసం ఆఫీస్లో గొడ్డు చాకరీ చేయాల్సిందేగా. రోజంతా నీకు ఐ లవ్ యూ అని మెసేజ్ పెడుతూ కూర్చుంటే జీతం వేస్తారా అకౌంట్స్లో? కాస్త సీరియస్గానే అన్నాడు శ్రీరామ్. కష్టపడేది మన కోసమే అని నాకు తెలుసు, కానీ రోజు ఇలా ఇంట్లో కూర్చొని లైఫ్ బోరింగ్గా ఉంది, ఏం థ్రిల్లింగ్గా లేదు. ఇలాగే కొన్నాళ్ళు పోతే లైఫ్పై విరక్తి వస్తుందేమో డల్గా అంటుంది అనన్య. అయితే ఇప్పుడేం చేయమంటావు? కోపం తగ్గించుకొని కూల్గా అడిగాడు శ్రీరామ్. ఏదైనా టూర్ ప్లాన్ చేయవచ్చుగా, సర్ప్రైజ్గా, మనిద్దరం మాత్రమే వెళ్ళేటట్లు. నేను నిన్ను మిస్ అవుతున్న క్షణాలన్నీ అంది పుచ్చుకునేటట్లు, మళ్ళీ కొత్త జ్ఞాపకాలను మదిలో లింకించుకునేటట్లుగా. ఆలోచిస్తే తను చెప్పింది సరైనదిగానే అనిపించింది శ్రీరామ్కి. అలాగే వెళ్దాం అంటూ బిర్యానీ తన చేత్తో అనన్యకి ముద్దలుగా తినిపించాడు. వీళ్ళని బైక్పై ఫాలో అవుతూ వచ్చిన వాళ్ళు అదే రెస్టారెంట్లో ఓ వైపు కూర్చొని వీళ్ళని అబ్జర్వ్ చేస్తూ లైటింగ్ లేకపోయినా వీళ్ళ ఫొటోస్ సెల్ ఫోన్లో తీసుకున్నారు. అది జరిగిన 6 రోజుల తర్వాత సాయంత్రం 6 గంటలకు ఆఫీస్ నుండి హడావిడిగా వచ్చాడు శ్రీరామ్. వస్తూనే, అను అర్జెంట్గా వరంగల్కి వెళ్ళాలి, ఇంపార్టెంట్ ఆఫీస్ వర్క్, ఒక 2 డేస్కి నా బట్టలు సర్దు, నైట్ ప్యాంట్స్, టీషర్ట్స్ కూడా అని చెప్పి వాష్రూమ్లోకి దూరిపోయాడు. తను బయటకు వచ్చేసరికి అనన్య మూడీగా ఏదో ఆలోచిస్తూ ఒక బ్రీఫ్ కేసులో శ్రీరామ్ కోసం బట్టలు సర్దుతుంది. రెడీ అవుతూనే ఏంటి విషయం అన్నాడు. మార్నింగ్ వెళ్ళిన దగ్గర నుండి ఫుల్ హెడ్ఏక్, ఫీవర్ వచ్చినట్లుంది, తల తిరుగుతుంది బాగా అంటూ నీరసంగా చెప్పింది అనన్య. అవునా, నిజమా అంటూ కంగారుగా అనన్య దగ్గరకు వచ్చి తన నుదుటిపై చెయ్యేసి చూసి అంతలోనే ఆమె కావాలని చెప్తుందని అర్థమై, హే దొంగ, వేషాలేకు, నీకు బాగానే ఉంది కదా, రేపు నీ బర్త్డే అని నేను నీతోనే ఉండాలని, ఎక్కడికి వెళ్ళవద్దని చెప్తున్నావు కదా. అనన్య కూడా నవ్వేస్తూ, అవును మర్చిపోలేదు, సంతోషం, కానీ నాకు నీతో స్పెండ్ చేయాలనుంది. నా బర్త్డే రోజు నీకు దూరంగా ఉంచవద్దు ప్లీజ్ అంది క్యూట్గా ఫేస్ పెడుతూ. శ్రీరామ్ ఒక్క నిమిషం ఆలోచించి, ఆఫీస్ వర్క్ తప్పకుండా వెళ్ళాలి, నీతోనూ స్పెండ్ చేయాలి. సో ఒక పని చేద్దాం, నువ్వు నాతో వచ్చేయి. వరంగల్ ఎలాగూ మన రిలేటివ్స్ ఉన్నారు, ఎవరో ఒకరింట్లో స్టే చేయవచ్చు. నా వర్క్ అయిపోతే 1-2 డేస్లో మళ్ళీ తిరిగి వచ్చేద్దాం. స్వామి కార్యం స్వకార్యం రెండు నెరవేరుతాయి. అనన్య ఫేస్ ముతాబుగా వెలిగిపోతుంది. అదే హ్యాపీనెస్లో శ్రీరామ్ని గట్టిగా హక్ చేసుకుంది. తనకన్నా కాస్త హైట్ ఉంటాడుగా. కాళ్ళ ముని వేళ్లపై నిలబడి శ్రీరామ్ నుదుటిని ముద్దాడింది. అప్పుడే స్నానం చేసొచ్చాడుగా, పిల్లోడు ఫ్రెష్గా ఉన్నాడు. ఒంటి నుండి మంచి పరిమళం వస్తూ ఉంటే అనన్య ఆస్వాదిస్తూ అతని చెంపలపై, మూసుకున్న కండ్రెప్పలపై ముద్దులు పెడుతూ అప్రయత్నంగా శ్రీరామ్ పెదవులపై ముద్దాడింది. ఇంకేముంది,
తన కౌగిల్లో గువ్వలా ఒదిగిపోతున్న ఆమెను ఇంకా దగ్గరకు హత్తుకొని శ్రీరామ్ కూడా ముద్దుల వర్షం కురిపించాడు. వీళ్ళ ప్రణయ వర్షానికి బ్రేక్ వేస్తూ శ్రీరామ్ ఫోన్ మోగింది. ఇలాంటి టైంలోనే ఫోన్స్ వస్తాయి అనుకుంటూ చిరాగ్గా ఫోన్ తీసుకుని ఆన్సర్ చేస్తాడు. వెంటనే కాస్త అలర్ట్ అయ్యి, అవును సార్, ఇంకో హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ అవుతాను సార్. రేపు మార్నింగ్ ఏంటి సార్, పక్కగా నైట్ 12లోపు అక్కడ ఉంటాను సార్ అని మాట్లాడుతూ ఉంటే ఆ ఫోన్ అయ్యేలోపు తను స్నానం చేసి రావచ్చని అనన్య రెడీ అవ్వటానికి వెళ్ళింది. రాత్రి సుమారు 7:30 గంటలకు వీళ్ళ ప్రయాణం మొదలైంది. లగేజ్, వాటర్ బాటిల్స్, దారిలో తినడానికి ఓ 4 రకాల ఫ్రూట్స్, బిస్కెట్స్, మొబైల్ ఛార్జింగ్స్ అన్నీ కార్లో బ్యాక్ సీట్లో పడేసి శ్రీరామ్ డ్రైవ్ చేస్తుండగా అనన్య తన పక్కనే కూర్చుంది. ఇలాంటి సడన్ ప్రయాణాలు చాలా థ్రిల్గా ఉంటాయి కదా అంటుంది శ్రీరామ్తో. శ్రీరామ్ నవ్వుతూ, నీ థ్రిల్ కోరిక ఈ జర్నీతో తీరిపోతుందేమోలే అంటాడు. ఇద్దరూ అలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ పాత మెమొరీస్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. అలాగే లాస్ట్ ఇయర్ అనన్య బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంది గుర్తు చేసుకుంటూ చాలా హ్యాపీగా ఉంటారు. కొంత దూరం వెళ్ళాక శ్రీరామ్ ఒక కేక్ షాప్ ముందు కారు ఆపుతాడు. మనం వరంగల్ వెళ్ళేసరికి నియర్లీ 2 అవర్స్ అవుతుంది. అప్పుడు అక్కడ షాప్స్ ఏముండవు. సో ఇప్పుడే ఒక కేక్ తీసుకుందాం, కారులో పెట్టేసుకుంటే ఎప్పుడు 12 అయితే అప్పుడు సెలబ్రేట్ చేసుకోవచ్చు అంటాడు. అనన్య సరే నీ ఇష్టం అంటూనే కూల్ కేక్ వద్దు, మెల్ట్ అయిపోతే బాగుండదు అని చెప్తుంది. అనన్య కారులోనే కూర్చొని ఉండగా శ్రీరామ్ షాప్లోకి వెళ్ళి ఒక మంచి కేక్ సెలెక్ట్ చేసుకుని దానిపై అనన్య నేమ్ రాయించి ప్యాక్ చేస్తాడు. క్యారీ బ్యాగ్స్ యూజ్ చేస్తే ఫైన్స్ వేస్తున్నారు సార్, అందుకే నో క్యారీ బ్యాగ్, క్యారీ యువర్ ఓన్ బ్యాగ్ అని క్యాప్షన్ చూపించాడు షాప్ అతను. పర్లేదులే, కార్ వర్కే కదా అని ఒక చేత్తో కేక్ బాక్సు, ఇంకో చేత్తో ఓ కూల్ డ్రింక్ బాటిలు, క్యాండిల్, ప్లాస్టిక్ నైఫ్ అన్ని పట్టుకుని జాగ్రత్తగా తీసుకొస్తుంటాడు. తనంత జాగ్రత్తగా తీసుకొస్తున్నా ఇంకో 2 అడుగులు వేస్తే కార్ని రీచ్ అవుతారనగా ఓ కుర్రవాడు చూసుకోకుండా శ్రీరామ్ని డాష్ ఇవ్వటం, తన చేతిలో ఉన్న కేక్ బాక్సు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎగిరి నిలిపిపడ్డం, కేక్ అంతా చిల్లా చెదురుగా పడుతుంది. ఆ కుర్రాడు సింపుల్గా సారీ అని సీరియస్గా చెప్పేసి మళ్ళీ తన ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. శ్రీరామ్ కోపంగా ఆ వెళ్తున్న వాణ్ణి కాలర్ పట్టుకుని వెనక్కి లాగుతాడు. ఏంట్రా సారీ అంటూ వాణ్ణి దబాయిస్తూ కింద పడిన కేక్ వైపు చూపిస్తాడు. వాడు జోబులోంచి 500 నోట్ తీసి శ్రీరామ్ పైకి విసిరేస్తాడు, ఇంకోటి కొనుక్కోమన్నట్లు. శ్రీరామ్ కోపం పీక్స్లోకి వెళ్తుంది. వాడితో గొడవకు దిగుతాడు. ఇద్దరు గట్టిగా అరుచుకుంటూ ఉంటారు, నువ్వెంత అంటే నువ్వెంత అంటూ. అనన్య భయపడుతూ కారులో నుండి దిగి వెధవ కేక్ పోతే పోయింది, వాణ్ణి చూస్తే రౌడీ వెధవలాగున్నాడు, వాడితో మనకెందుకు అని గొడవ పెద్దదవ్వకముందే శ్రీరామ్ని తీసుకువెళ్తుంది. కోపంగానే కారు తీస్తాడు శ్రీరామ్. తను గొడవ పెట్టుకున్న కుర్రాడు శ్రీరామ్ కార్ నెంబర్ ఫోటో తీస్తూ ఉంటే అనన్య చూస్తుంది, కానీ శ్రీరామ్కి చెప్తే దిగి మళ్ళీ గొడవ పెట్టుకుంటాడేమోనని సైలెంట్గా ఉంది. అలా ఒక అరగంట వరకు ఎవరూ పెద్దగా మాట్లాడలేదు. కాసేపయ్యాక మూడ్ చేంజ్ అవుతుందని సాంగ్స్ పెడుతుంది. ఇళయరాజా హిట్స్, వాళ్ళిద్దరి ఫేవరెట్ సాంగ్ కలెక్షన్. కమ్మని ఈ ప్రేమ లేఖలే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచ్చట కుశలమా నీ నిచ్చట కుశలమే, ఊహలన్నీ పాటలే కండ్ల తోటలో, తొలి కలల కవితలే మాట మాటలు, ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచ్చట కుశలమా నీ నిచ్చట కుశలమే అంటూ మధురంగా వినిపిస్తూ ఉంటే ఇద్దరు చిన్నగా హామ్ చేస్తూ మళ్ళీ నార్మల్ అయ్యారు. ఒకరినొకరు టీచ్ చేసుకుంటూ గాల్లో ముద్దులు విసురుకుంటూ కార్ విండో కిందకు దించి ఓపెన్ ఎయిర్ని ఆస్వాదిస్తూ తమతో తెచ్చుకున్న ఫ్రూట్స్ అవి తింటూ అలా వాళ్ళ ప్రయాణం సాఫీగా సాగిపోతుంది. వీళ్ళకు కొంత దూరంలో మరో కార్ వీళ్ళనే ఫాలో అవుతూ వస్తుంది. కొంతసేపటికి బయట చల్లని గాలి వీస్తుంటే మరోవైపు మ్యాస్ట్రో మెలోడీస్ వినిపిస్తూ ఉంటే మెల్లగా అనన్య కళ్ళు మూతలు పడ్డాయి. ఆదమరిచి నిద్రపోయింది తను. అలా ఎంతసేపు పడుకుందో తను. కారు ఆగినట్లు అనిపించేసరికి కళ్ళు తెరిచి చూసింది. తను ఎప్పుడు లేస్తుందా అని ఎదురు చూస్తున్నట్లున్నాడు శ్రీరామ్. నవ్వుతూ తనని కారు దిగమని సైగ చేస్తాడు. ఏ వెహికల్స్ గోల లేకుండా ఇంత నిర్మానుష్యంగా ఉందేంటా అని ఆశ్చర్యపోతూ కారు దిగుతున్న తనకి వాళ్ళు హైవేపై మాత్రం లేరని అర్థమవుతుంది.
తనని ఇంకా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఎదురుగా పెద్ద లేక్, ఒకవైపు దట్టమైన అడవి ఆకుపచ్చ రంగు, ఆకాశం నీలిరంగు, రెండు మిక్స్ చేసి పులుముకున్నట్లు కనిపిస్తున్నాయి నీళ్లు. చంద్రుడి ప్రతిబింబం స్పష్టంగా కనిపించేంత నిర్మలంగా ఉన్నాయవి. చల్లటి గాలి నీళ్లపై నుండి ఆగి ఆగి అలలుగా వేస్తూ ఉంటే ఆ సన్నివేశం చూడ్డానికి అద్భుతంగా ఉంది. ఎలా ఉంది సర్ప్రైజు? నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ అడిగాడు శ్రీరామ్. బాగుంది, చాలా బాగుంది, కానీ ఇక్కడ ఒంటరిగా ఈ టైంలో భయమేస్తుంది అంటున్నానన్య. నేనున్నానుగా నీకు తోడుగా అంటూ కార్ డిక్కీ ఓపెన్ చేసి అందులో నుండి ఒక కవర్ తెచ్చిస్తాడు. ఏంటిది అంటూ ఆతురతగా చూసింది. కవర్ ఓపెన్ చేసి వైట్ కలర్ మాక్సీ డ్రెస్. ఈవినింగ్ ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు నీకోసం తీసుకున్నా, వేసుకో అన్నాడు. ఇప్పుడా, ఇక్కడ అంటూ షాక్ అయిన తను. ఇప్పుడే ఇక్కడే, ఎవరు లేరుగా అంటూ కార్ డోర్ ఓపెన్ చేశాడు. కార్లోకి వెళ్ళి 5 మినిట్స్లో డ్రెస్ చేంజ్ చేసుకుని మళ్ళీ బయటకు వచ్చింది. ఏం జిల్లా ఉన్నావు అంటూ తన నుదుటిపై ముద్దు పెట్టాడు. అనన్యకి చాలా హ్యాపీగా థ్రిల్గా ఉంది. తనకు కావాల్సింది ఇదే. లైఫ్లో ఏదైనా అడ్వెంచరస్గా చేయాలి. ఇప్పుడు ఈ అర్ధరాత్రి సమయంలో అడవిలో వీళ్ళిద్దరే ఉన్నారు. ఓవైపు భయంగా ఉన్న శ్రీరామ్ ఉన్నాడన్న ధైర్యం తనని ఆ క్షణం ఆ సిచ్యువేషన్ని ఎంజాయ్ చేసేలా చేస్తుంది. టైం 12 అవుతుంది. హ్యాపీ బర్త్డే అను అంటూ తనని గట్టిగా హక్ చేసుకున్నాడు. తను కూడా శ్రీరామ్ని గట్టిగా హక్ చేసుకుని, నీతో లైఫ్లో ఇలాంటి మెమరబుల్ బర్త్డేస్ చాలా చాలా జరుపుకోవాలనుంది అని చెప్తుంది. అన్నీ బాగున్నాయి, ఆ కేక్ ఒకటి కూడా ఉంటే ఇంకా బాగుండేది అంటాడు శ్రీరామ్ నవ్వుతూ. పోన్లేండి, మీరున్నారుగా, అది చాలు అంటుంది అనన్య గొడవ గుర్తు వచ్చి కాస్త తడబాటుగా. అంతలో వీళ్లకు కొంత దూరంలో కారు హారన్ గట్టిగా మోగుతుంది. ఇద్దరు ఉలిక్కి పడి చూస్తారు. ఎక్కడ ఏమీ కనిపించదు. మళ్ళీ హారన్ గట్టిగా వినిపిస్తుంది. ఆ సౌండ్ వచ్చిన వైపే ఇద్దరు కంగారుగా చూస్తారు. ఒక్క నిమిషం తర్వాత పరీక్షగా చూస్తే అక్కడ వీళ్ళ కార్కి కొంత దూరంలో ఉన్నాం పొదల్లో సడన్గా వేరే కార్ హెడ్ లైట్స్ వెలుగుతూ కనిపిస్తూ ఉన్నాయి. అనన్యకి ఒళ్ళు జల్లుమంటుంది. ఒకవైపంత దట్టమైన అడవి, మరోవైపు నీళ్లతో నిండి ఉన్న పెద్ద లేక్. మెయిన్ రోడ్కి దూరంగా ఉన్న ఆ వైపు ఎవరు రారు. కానీ సడన్గా తమరు దగ్గరలో ఒక కారు కనిపించేసరికి అనన్య భయపడుతుంది. మంచి పార్టీ మూడ్ ఆఫ్ చేసి ప్లాన్ అంతా చెడగొట్టారని శ్రీరామ్ కోపంగా విసుక్కుంటాడు. వాళ్ళు కావాలని 2-3 సార్లు హారన్ కొట్టినట్లు అనిపించడంతో అనన్య వద్దు, ఇక్కడి నుండి వెళ్ళిపోదాం అంటున్నా వినకుండా అనన్యని తమ కారులో కూర్చోమని చెప్పి శ్రీరామ్ ఆ కారు ఉన్న వైపు వెళ్ళాడు. అనన్యకి మనసులో ఏదో కీడు శంకిస్తుంది. వాళ్ళెవరో ఏమిటో ఈ మహానుభావుడు వద్దంటున్నా వినకుండా వెళ్ళాడు. ఏమవుతుందో ఏమో అనుకుంటూ కారు విండోలోంచి చూస్తూ ఉంటుంది. శ్రీరామ్ దగ్గరకు వెళ్ళేసరికి కారులో నుండి 3 మగవాళ్ళు దిగుతారు. మంచి హైటు పర్సనాలిటీలతో దిట్టంగా ఉన్నారు. ఒకడు గుబురు గడ్డంతో అంత దూరంలో నుండి కార్ హెడ్ లైట్స్ వెలుగులో పెద్ద రౌడీలా కనిపిస్తున్నాడు. వాళ్ళని ఎక్కడ చూసినట్లుంది, కానీ చీకట్లో సరిగ్గా పోల్చుకోలేకపోయింది. శ్రీరామ్ సీరియస్గా వాళ్ళని ఏదో అంటున్నాడు. వాళ్ళు తిరిగి ఏదో అంటున్నారు. గొడవ పెద్దదయ్యేలా ఉంది. ఇంతలో గుబురు గడ్డమ్మోడు తన చేతిలోని కత్తిని చూపిస్తున్నాడు శ్రీరామ్కి. శ్రీరామ్ కొంచెం తగ్గినట్లు అనిపిస్తుంది. అనన్య ఉండలేకపోయింది. కత్తి చూసేసరికి తన గుండెల్లో వేగం పెరిగింది. కారులో నుండి కిందకి దిగి వాళ్ళ వైపు వెళ్దామనుకుంది. తను కారు దిగి చూసేసరికి శ్రీరామ్ పొట్ట దగ్గర చేతులు పెట్టుకుని అనన్య అని గట్టిగా అరుస్తున్నాడు. కార్ లైట్స్ వెలుగులో అస్పష్టంగా తన పొట్ట దగ్గర మొత్తం ఎర్రటి మరక రక్తంలా. ఒక్కో అడుగు భారంగా వేస్తున్న శ్రీరామ్ అనన్య అక్కడ ఉండకు అని అరుస్తుంటే ఇక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరిగెత్తడం మొదలుపెట్టింది. తను పరిగెత్తడం చూసి ఆ ముగ్గురు కూడా తన వెంటపడ్డారు. ఆ చీకట్లో అడవిలో అడ్డదిడ్డంగా వాళ్లకు దొరకకుండా, కాళ్ళకు చెప్పులు కూడా లేకున్నా ముళ్ళు గుచ్చుకుంటున్నాం ఒళ్ళంతా గీసుకున్నా పరిగెత్తి పరిగెత్తి ఇలా బురదలో పడిపోయింది. ప్రస్తుతం శరీరం కదలడానికి సహకరించకపోవటంతో అలాగే బురదలో పడుకుంది అనన్య. శ్రీరామ్తో తన పరిచయం, వాళ్ళ ప్రేమ, పెళ్లి కోసం పడిన స్ట్రగుల్, పెద్దలను ఒప్పించటం, మ్యారేజ్ తర్వాత తనతో గడిపిన మధురమైన క్షణాలు అన్నీ గుర్తు చేసుకుంటూ ఫుల్గా ఏడ్చింది. లైఫ్లో ఇంకెప్పుడు నిన్ను సర్ప్రైజ్ కావాలని అడగను. నాకేం థ్రిల్స్, అడ్వెంచర్స్ ఏం వద్దు. జస్ట్ నువ్వు ఉంటే చాలు, నాతో నువ్వు ఉంటే చాలు అని 2 గంటల పాటు ఏడుస్తూనే ఉంది. అతిగా ఏడవటం వల్లనో అలసిపోయిన శరీరం
విశ్రాంతి కోరుతుందో కానీ అలానే కళ్ళు మూసుకుంది. ఒక గంట తర్వాత అనన్య అనన్య అంటూ శ్రీరామ్ గొంతు తన చెవుల్లో ప్రధ్వనిస్తుంది. కలేమో అని భ్రమ. మత్తుగా అలానే పడుకుంది. అను అనన్య అంటూ ఈసారి తనకు మరింత దగ్గరగా శ్రీరామ్ గొంతు. నిషిది ఛాయలను పారదోలుతూ ఉషోదయపు కిరణాలు ప్రసరిస్తున్నాయప్పుడే. ఆ వెలుగులో తనకు కొంచెం దూరంలో శ్రీరామ్ ఒక మనిషి ఆకారం మసక మసగ్గా కనిపిస్తుంది. కానీ తను తన శ్రీరామే. తన పెదవులు అంత బాధలోని విచ్చుకున్నాయి. శ్రీరామ్ అని పిలవబోయింది. కానీ నోట్లో మాట బయటికి రాలేదు. సత్తువంతా కూడబెట్టుకుని ఆ బురదలో ఉగ్గబట్టుకొని లేచింది. ఒళ్ళంతా నల్లటి బురదతో తన ముందు కొంత దూరంలో నిలబడిన అనన్యను చూసి పరిగెత్తు వస్తున్నాడు శ్రీరామ్. అనన్య అలానే కూలబడిపోయింది. తను కళ్ళు తెరిచేసరికి హాస్పిటల్ బెడ్పై పడుకుంది. ఒక చేతికి సెలైన్ పెట్టి ఉంది. భారంగా ఉంది ఒళ్ళంతా. తను కళ్ళు తెరవగానే ఎదురుగా శ్రీరామ్ టెన్షన్ పడుతూ ఉన్నాడు. ఇప్పుడెలా అంది అను అంటూ తన దగ్గరకొచ్చాడు. అనన్య ఏం మాట్లాడకుండా శ్రీరామ్ పొట్టవైపు చూసింది. అక్కడంతా నార్మల్గానే ఉంది. ఏమైంది నీకు సడన్గా అలా పారిపోయావు అడవిలోకి అంటూ అడిగాడు. వాళ్ళు నిన్ను పొడి చేశారుగా, అప్పుడు నువ్వేగా గట్టిగా అరిచావు అక్కడి నుండి వెళ్ళిపోమని అని అనన్య చెబుతుండగానే ఒక వ్యక్తి డోర్ తీసుకొని రూమ్లోకి ఎంటర్ అయ్యాడు. అతన్ని చూడగానే అనన్య భయంతో శ్రీరామ్ చాటుకి దాక్కుంటూ అతను మళ్ళీ వచ్చాడు అంటుంది. శ్రీరామ్ డోర్ వైపు చూసేసరికి గుబురు గడ్డంతో ఉన్నోడు బాస్ మెడిసిన్ తీసుకువచ్చా అంటాడు. అనన్య షాకు. శ్రీరామ్ రాక్సు. తన దగ్గర నుండి మెడిసిన్ తీసుకుని అతన్ని ఇంట్రడ్యూస్ చేస్తాడు. తను సూర్య మా ఆఫీస్లోనే నా దగ్గర పనిచేస్తాడు. అతనేగా నిన్ను పొడిచింది అంటూ కంగారు పడుతున్న అనన్యని సముదాయించి శ్రీరామ్ జరిగిన విషయం చెప్తాడు. తనకి ప్రమోషన్ వచ్చిన సందర్భంగా ఆఫీస్లో తన కింద పనిచేసే సూర్య, మహేష్, అర్జున్లకు పార్టీ ఇస్తాడు శ్రీరామ్. అందరూ తన ఏజ్ వాళ్ళే కావటంతో వాళ్ళు బాస్ బాస్ అంటూ శ్రీరామ్తో చనువుగా ఉంటారు. ఆ చనువుతో ఆ పార్టీలో శ్రీరామ్ తన వైఫ్కి తన బర్త్డే రోజు ఏదైనా అడ్వెంచరస్గా ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేయాలని చెప్తాడు. బాగా ఆలోచించిన తర్వాత సూర్య ఈ ఐడియా ఇస్తాడు శ్రీరామ్కి. ఆఫీస్ పనని చెప్పి అనన్యకి పూర్తిగా చెప్పకుండా తనతో కూడా అనన్యని వరంగల్కి దగ్గరలో ఉన్న లేక్ దగ్గరకు తీసుకువెళ్ళి అక్కడ బర్త్డే సెలబ్రేట్ చేస్తే తను చాలా సర్ప్రైజ్ అవుతుందని అందరికీ ఈ ఐడియా నచ్చుతుంది. కానీ అంత దూరం నైట్ టైం చుట్టూ ఫారెస్టు, వైఫ్తో రిస్క్ ఏమో అని డౌట్ రేజ్ చేస్తాడు శ్రీరామ్. నో ప్రాబ్లం బాస్, మేం కూడా వస్తాం నీ కార్ని ఫాలో చేస్తూ, ఏ ప్రాబ్లం రాకుండా మేము చూసుకుంటామని భరోసా ఇస్తారు. కానీ కేక్ షాప్ దగ్గర ఒకడొచ్చి డాష్ ఇవ్వటంతో వీళ్ళ ప్లాన్కి ఫస్ట్ దెబ్బ పడింది. కేక్ పడిపోవటం, వారితో గొడవ పెట్టుకుని కోపంగా శ్రీరామ్ వెళ్ళిపోవటం, ఇంకో కారులో ఫాలో అవుతూ వస్తూ చూసిన సూర్య అండ్ బ్యాచ్ పాపం బాస్ డిసప్పాయింట్ అవ్వొద్దని తనకి సర్ప్రైజ్గా ఒక రెడ్ వెల్వెట్ కేక్ని తనతో పాటు తీసుకువస్తారు. నైట్ 12కి శ్రీరామ్ అనన్యకి బర్త్డే విషెస్ చెప్పిన తర్వాత కేక్ గురించి చెప్దామని శ్రీరామ్కి కాల్ చేస్తారు. కానీ ఫోన్ కారులో ఉండటంతో శ్రీరామ్ లిఫ్ట్ చేయలేకపోయేసరికి కారు హారన్ మోగిస్తాడు. తన సర్ప్రైజ్ ప్లాన్ ఫెయిల్ చేస్తున్నారని సీరియస్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి తిడుతూ ఉంటాడు శ్రీరామ్. లేదు బాస్, మీకోసం కేక్ తీసుకొచ్చాం అని కేక్తో పాటు కట్ చేయడానికి నైఫ్ తీసి చూపిస్తారు. అదే సమయంలో కత్తిని చూసి కంగారుగా కార్ దిగిన అనన్యకు 2 చేతులతో పొట్ట దగ్గర రెడ్ వెల్వెట్ కేక్ పట్టుకొని జాగ్రత్తగా నడుస్తున్న శ్రీరామ్ని చూసి ఆ చీకట్లో కార్ లైట్స్ వెలుతురులో ఎర్రగా కనిపిస్తూ ఉంటే అది రక్తం అనుకుంటుంది. కంగారుగా తన కారు దిగటం చూసి శ్రీరామ్ గట్టిగా అనన్య అక్కడే ఉండు అని అరుస్తాడు. టెన్షన్లో ఉన్న అనన్య శ్రీరామ్ అక్కడ ఉండకు అని అరుస్తున్నాడేమోనని అక్కడి నుండి పారిపోతుంది. తను పరిగెత్తడం చూసి అడవిలోకి పోతే ప్రాబ్లం అవుతుందని సూర్య అండ్ కొలీగ్స్ తనను పట్టుకోవడానికి వెంటపడతారు. వాళ్ళు తనను కూడా చంపడానికి వెంటపడుతున్నారేమోనని అనన్య వాళ్లకు దొరకకుండా పారిపోయింది. ఆ రాత్రంతా అడవిలో ఏడుస్తూ ఒంటరిగా గడిపింది. ఇది జరిగింది. మొత్తం విన్న అనన్య ఏడుస్తూ చేతులతో శ్రీరామ్ని కొడుతూ చచ్చిపోయేదాన్ని కదరా నీ సర్ప్రైజ్లతో అంటుంది. శ్రీరామ్ తన్ని హగ్ చేసుకుని తన చెవి దగ్గర డూ యూ వాంట్ ఏ సర్ప్రైజ్ అంటాడు. అనన్య మళ్ళీనా, ఇక జన్మలో ఏ సర్ప్రైజ్ వద్దు అంటూ శ్రీరామ్ని గట్టిగా హగ్ చేసుకుంటుంది. అప్పుడే లోపలికి వచ్చిన లేడీ డాక్టర్
శ్రీరామ్ని ఏగాదిగా చూస్తూ ఆపండి ఆపండి, ఇక నుండి మీరిద్దరు కాస్త దూరం మెయింటైన్ చేయాలి. సీజ్ ప్రెగ్నెంట్ నౌ అంటుంది. ఇద్దరు ఒకేసారి సంతోషంగా వాటే సర్ప్రైజ్ అంటారు. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.